శుభోదయం. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధాండైన యేసుక్రీస్తు వారి యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 29th జాన్లో దేవుడు ఆయన స్వరమైనటువంటి కృపను ఈ ఉదయకాలం మనందరికీ అనుగ్రహించడాన్ని బట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దినం మనం తీయాల్సిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఈ దినం ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన మీతో చెప్పినది చేయుడి. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాన్లు అక్కడ ఉంచబడి ఉండెను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి తలంపు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. బాణలు పాతవే. మన జ్ఞాపకం చేసుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే బాణలు పాతవి. మీరు గమనిస్తే దేవుని బిడ్డలారా, ఇప్పటి కాలంలో మనకి మరి బాగా మన యొక్క శుభకార్యాలప్పుడు, మన గృహాల్లో ఏదైనా ఒక కార్యం చేయాల్సినప్పుడు, మనుషులు అతిథులైనటువంటి వారు ఎక్కువైనప్పుడు మరి వారికి సిద్ధపరచడానికి కావలసినటువంటి పాత్రలు అనువైనటువంటివి మరి మందిని బట్టి సిద్ధం చేయటానికి మన దగ్గర అంతా లేనప్పుడు ఈనాడు మనకి టెంట్ హౌస్ అనేటువంటి పేరుతో వస్తువులు తెచ్చుకుంటున్నాం. ఆ టెంట్ హౌస్లో మనకు కావలసినవన్నీ వస్తువులు, కావలసినటువంటి సామాగ్రి పరికరాలన్నీ కూడా టెంట్ హౌస్లో మనకి లభిస్తూ ఉన్నాయి. ఇలాగే పూర్వ దినాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలప్పుడు, శుభకార్యాలప్పుడు, మరొక కార్యాలప్పుడు వారి కొరకు మరి ఇలాంటి కార్యక్రమాలు చేయటానికి బాణల్ని రెడీ చేసేవారంట. యూదులకు ఉన్నటువంటి అలవాటు, ఆచారం ఏంటంటే ఇలాంటి వివాహాల సమయంలో ఖచ్చితంగా భోజనానికి, ఆతిథ్యానికి ముందు వచ్చినటువంటి అతిథులందరినీ గౌరవించాలి. వారిని గౌరవించడానికి వారు మన యొక్క ప్రాంతాలు, మన దేశంలో ఎలాగా వచ్చినటువంటి వారికి ఫస్ట్ మనం నీళ్ళు ఇస్తాం, వాటర్ అనేటువంటివి. పాశ్చాత్య దేశాల్లో ఆనాడు ఇజ్రాయెల్ దేశంలో అయితే వివాహంలో ఫస్ట్ ఇచ్చేటువంటి వెల్కమింగ్ డ్రింక్ లాగా ఇచ్చేటువంటిది ఏంటంటే వారు ద్రాక్షారసాన్ని వారు ఇచ్చేటువంటి వారు. మరి ఎంత తాగితే వచ్చినటువంటి అతిథులందరికీ లేదు అని అనకుండా అందించాలి, వడ్డించాలి. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ ఇంటి వారు ఏం చేసేవారంటే ఈ బాణల్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ స్థాయిని బట్టి మరి చేయించుకోగలిగితే రాతి బాణలు మరి ఎంత స్టోరేజ్ అంటే అక్కడ రాయబడే 2-3 అనేటువంటి 2-3 తూములు పట్టు రాతి బాణలనే ఉంది. అంత కెపాసిటీ కలిగినటువంటి బాణలను సిద్ధం చేసుకున్నటువంటి వారు. సామాన్యులైతే ఆ రాతి బాణలు తెచ్చుకుని, ఆ బాణలు తెచ్చుకుని వాటిలో మరి ద్రాక్షారసాన్ని రెడీ చేసి పెట్టేటువంటి వారు. బాణలు అయితే పాతవే కానీ అందులో నీళ్లు పోయబడిన తర్వాత ఆ విందులో, కానా విందులో ప్రభు ఉండటం చేత మరి ఎప్పుడైతే అయిపోయినటువంటి రాతి బాణంలో ఉన్నటువంటి ద్రాక్షరసం అయిపోయినప్పుడు ప్రభువారు చెప్పిన మాట ప్రకారం నీళ్లతో నింపారు. నింపబడినటువంటి ఆ బాణంలో నుంచి మీరు తీసుకెళ్ళి వడ్డించండి అన్నప్పుడు విందు ప్రధాన దగ్గరికి తీసుకెళ్తే ఆ ప్రధాన టేస్ట్ చేసి చాలా అద్భుతంగా ఉంది అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మొదట అంటే ఇప్పుడు ఎలాగో అప్పటి కాలంలోనే మనుషులు మొదటేమో మంచి రసం పోస్తారు, మంచి ద్రాక్ష రసం పోస్తారు. అది మొత్తం అయిపోయిన తర్వాత జబ్బు రసం అంటే కల్తీ అయ్యేటువంటిది పోసేటువంటి అది చేసేటువంటి పని ఆనవాయితీగా వస్తున్నటువంటి పని అన్నమాట. కానీ అద్భుతం ఏంటంటే దేవుని బిడ్డలారా, ప్రారంభంలో ఏ ద్రాక్షరసం పోసారో చివరి వరకు కూడా అదే ద్రాక్షరసం పోయగలిగారు. కారణం ఏంటంటే ఈ విందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రభు వారు ఉండటాన్ని బట్టి. ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి ఉండింది. ప్రభు ఏది చెబితే అది అద్భుతంగా సమృద్ధికరంగా మార్చబడింది. ప్రభు ఉన్నాడు కాబట్టే కానాలో లోటు లేకుండా జరిగింది. ప్రభు ఉన్నాడు కాబట్టే చివరి మట్టుకి సమృద్ధిగా ఉంది. ప్రభు ఉన్నారు కాబట్టి ఆ స్థలంలో 6
పాత బాణలు అయినప్పటికి కూడా మరి ఆ బాణలు ప్రభు మాట ప్రకారం నీళ్లతో నింపినప్పుడు మరి సమృద్ధికరమైనటువంటి పాత్రలుగా మార్చబడ్డాయి. మన జీవితాలు కూడా పాత జీవితాలే, సంవత్సరాలే కొత్త అవుతున్నాయి. మనం మాత్రం పాత జీవితాలైనా కానీ, పాత పాత్రలైనా కానీ మన ప్రభు తలిస్తే, మన ప్రభు అనుకుంటే, మన ప్రభు పట్ల మనం ముందుకి కొనసాగగలిగితే మన యొక్క జీవిత పాత్రల్లో కూడా ఆయన పొంగి పొర్లే విధంగా మాధుర్యత కలిగినటువంటి రీతిలో దేవుడు ఆస్వాదించగలడు. కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మన యొక్క జీవితాలు బట్టి, మన యొక్క ఉద్యోగాలు బట్టి, మన వ్యాపారాలు బట్టి మనం ఎలాగ టెంట్ హౌస్లో వస్తువులు ఎలా వాడుతున్నారో మనల్ని కూడా మనుషులు అలా వాడుకుంటున్నారు. మనం వారి అవసరతల కొరకు ఉపయోగపడుతున్నాం, వారికి ప్రయోజనకరంగా ఉంటే మనల్ని వాడుకున్నారు, తర్వాత వారి అవసరాలు తీరిన తర్వాత నెట్టేస్తున్నారని. మనుషులు ఇలాగే ఉండొచ్చు, కానీ మన ప్రభు కొరకు మనం, ఆయన కొరకు మనం జీవించే పనికొచ్చే పాత్రలుగా మనం మలచమని మన ప్రభుని అడిగితే మనల్ని అద్భుతకరంగా, ఆశీర్వాదకరంగా నిలబెట్టగలిగినటువంటి వారు. ఆ బాణలు పాతవైనా కానీ ఆ బాణల్లో నుంచి తీసుకెళ్ళినటువంటి ద్రాక్షరసం రుచికరంగా మాడినట్లుగా మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా అట్టి కార్యాలు చేయగలిగినటువంటి శక్తిమంతుడు మన యేసుస్వామి. ఆ విధమైనటువంటి అనేకులకు ఆశ్చర్యకరంగా నిలపగలిగినటువంటి వారు మనం ఆరాధించేటువంటి మన యేసయ్య. ఈ ఉదయం పరిపూర్ణంగా నమ్మగలిగితే, విశ్వసించగలిగితే కానాలో చేసిన అద్భుతం నీ ఇంట్లో జరిగిస్తాడు. ఆ రాతి బాణంలో మరి చేసినటువంటి అద్భుతమైన కార్యం నీ జీవిత పాత్రలో, నీ జీవితంలో దేవుడు అనుగ్రహించగలడు. అటు రీతిగా ఈ 2026 సంవత్సరం మరి మన జీవితాలు అనేకులకు ఆదర్శకరంగా, సమృద్ధికరంగా దేవుడు నిలబెడుతూ బలపరచునుగాక. ఆమేన్. ఈ దిన మన క్వశ్చన్ ఏంటంటే, 6 బాణలు ఎవరికి సాదృశ్యంగా ప్రభువారు అక్కడ జ్ఞాపకం చేయించారు? 6 రాతి బాణలు ఎవరికి అవి సాదృశ్యంగా ఉన్నవి? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక అద్భుతమైనటువంటి కార్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. కానా విందులో లోటు ప్రభువా, మా జీవితాలు నిరంతర లోట్లు నా ప్రభువా. కానా విందులో పోగు లేనటువంటిది నా తండ్రి, మా జీవితాల్లో కూడా ఈ సమృద్ధి లేనటువంటి పరిస్థితుల్లోనే జీవితాలు ఆయా సంవత్సరాలు గడిచిపోతున్నాయి నా తండ్రి. దేవా, ఆ కున్నటువంటి 6 రాతి బాణలు నా తండ్రి, పాత బాణలే ప్రభువా, మరి నీళ్లతో నింపబడి మీరు నింపమని చెప్పినప్పుడు, నింపినప్పుడు మరలా తీసుకుని వడ్డించుతున్నప్పుడు నాయన రుచికరంగా మార్చబడిన ద్రాక్షరసం మా జీవితాలు నా తండ్రి అయా మమ్మల్ని రుచికరంగా మార్చగలిగినటువంటి వారు మీరు. అయా ఆనాడు 5 రొట్టెలు మీ చేతికిస్తే నా ప్రభువా, అయా మీరు విరిచినప్పుడు సమృద్ధికరంగా ఆహారంగా మార్చబడింది. ఈ ఉదయం నాయన మీ చేతిలో మేము వెరవబడేటువంటి వారగా, మీ మాట చేత నాయన మాధుర్యతను కలిగి పొందుకునేటువంటి స్థితిని ప్రభువా మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, కొరగానటువంటి వారుగా నా తండ్రి, ఎవరికి ప్రయోజనం లేనటువంటి వారుగా, ఒకవేళ నాయన మేము మానుకున్న వారికి నాయన మమ్మల్ని ఆ యొక్క వస్తువు పాత్రలాగా వాడుకుని ప్రభువా, వారి అవసరతలు అక్కరలు తీర్చబడిన తర్వాత నా ప్రభువా మమ్మల్ని పనికిరాని పాత్రలుగా పక్కన పడేసి ఉండొచ్చు నా ప్రభువా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలను కూడా ఈ ఉదయం మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని మీరు దర్శించండి. వారిలోనైనా మీ మీద, మీ కార్యాల ద్వారా నమ్మిక పుట్టించండి, విశ్వాసాన్ని పుట్టించండి. మీరు మాత్రమే అద్భుతమైనటువంటి రీతిలో వాడగలిగినటువంటి శక్తిమంతులైనటువంటి రీతిలో వారి జీవితాలు మీకు సమర్పించడానికి సహాయం చేయండి. ఈ ఉదయం టీఎల్సిన అనుదినాహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా, ఆత్మీయంగా బిడ్డలు మీరు బలపరచండి. భూ సంబంధంగా, పర సంబంధమైనటువంటి ప్రతి మేలులు ప్రభువా మీ బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ సంవత్సరంలో ప్రభువా మీ లేఖనానుసారమైనటువంటి దేవ వాగ్దానాలు ప్రభువా అయ్యా వారి పట్ల దాచి సిద్ధం చేసిన ప్రతి మేలులకు నాయన వారసులుగా మీ బిడ్డలు మీరు బలపరిచి దేవ వారిని వర్ధిలింపు చేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనగాక. ఆమేన్.